హలో హాయ్ నమస్తే. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన స్నాక్ రెసిపీ మినప సున్నుండలు అనేది అమ్మమ్మలు నానమ్మలు చేసే విధంగా అలాగే అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత 1/2 కేజీ మినుముల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మాడిపోకుండా దోరగా మంచి సువాసన వచ్చేదాకా 15 నుంచి 20 నిమిషాల పాటు సన్నని మంట మీద కలుపుకుంటూ వేయించుకోండి. ఈ మినుములు అనేది అస్సలు మాడిపోకూడదండి. మీరు ఎంత టైం తీసుకుని నిదానంగా దోరగా వేయించుకుంటే ఈ సున్నుండ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. అలా దోరగా వేగిన ఈ మినుములను ఇప్పుడు ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్ని తిరిగి స్టవ్ మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ బియ్యం, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు యాడ్ చేసుకుని దోరగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇవి వేయడం వల్ల సున్నుండ అనేది తినేటప్పుడు మరీ ముద్దలా కాకుండా పొడి పొడిలాడేలాగా ఉంటుంది. అలా కొంచెం కలర్ మారిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన మినుముల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా మినుముల్ని అందులో యాడ్ చేసి చెక్క ముక్క కింద నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మినుములన్నిటిని మిక్సీ చేసి పెట్టుకోండి. అలా రెడీ చేసిన దీన్ని ఒక స్ట్రైనర్ లేదంటే జల్లెడ సహాయంతో జల్లించుకోండి. ఇలా చేయడం వల్ల చూడడానికి మరీ నల్లగా కాకుండా సున్నుండ అనేది బాగుంటుంది. అలా రెడీ చేసి పెట్టుకున్న దీంట్లో వేయించి పెట్టుకున్న పుట్నాలు బియ్యాన్ని కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలిసిలా కలుపుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా మిక్సీ జార్లో యాడ్ చేసి రవ్వలాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 1/2 కేజీ బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకోండి. అలాగే రవ్వగా పట్టుకున్న ఈ మినుముల్ని తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కొద్దిగా ఒక మిక్సీ జార్లో తీసుకుని వీలైనంత మెత్తగా ఈ విధంగా పౌడర్ చేసుకోండి. అలా రెడీ చేసి పెట్టుకున్న ఈ సున్నుండ పొడిని ఒక 15 నుంచి 20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ పిండి కనుక మీకు ఉండల కింద కట్టినట్లయితే ఒకసారి జల్లించుకుని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేసుకోండి. పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. 1/2 కిలో నెయ్యిని వేడి చేసి వేడిగా ఈ సున్నుండ పొడిలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి నెయ్యి బాగా కలిసేలా కలుపుకొని నెయ్యి అనేది ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఈ పొడి మొత్తం నెయ్యి కలిసేలా కలుపుకోండి. అలా కలిపిన తర్వాత మీకు నచ్చిన విధంగా నచ్చిన సైజులో సున్నుండని ఇలాగా రెడీ చేసుకోండి. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన మినప సున్నుండ అనేది రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.